22nd ఎవరైతే కల్పన కురుపాం సిహెచ్సిలో అడ్మిట్ అవ్వడం జరిగింది. కల్పన కూడా స్కూల్లోనే ఎఫెక్ట్ అయితే అందరూ 21వ తారీఖున వెళ్తే సెలవులని పిల్లలు 20వ తారీఖునే స్కూల్ మేనేజ్మెంట్ కల్పనని పంపించేయడం జరిగింది. 22వ తారీఖున కల్పనని సిహెచ్సిలో జాయిన్ చేస్తే 2 రోజులు అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి 24 పార్వతీపురంలోకి రిఫర్ చేస్తే పార్వతీపురం నుంచి కేజీహెచ్కి 29th రిఫర్ చేశారు. 29th ఇక్కడ ట్రీట్మెంట్ 1st తారీఖున కల్పన చనిపోవడం జరిగింది. ఈరోజు ఏమంటారు అధికారులు వచ్చి అంజలి ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంది అందుకు చనిపోయింది అంటారు. మరి కల్పన హాస్పిటల్లోనే ఉంది, వచ్చి ఎఫెక్ట్ అయిన దగ్గర నుంచి 22 నుంచి కల్పన హాస్పిటల్లోనే ఉంది. 22 నుంచి చనిపోయే వరకు కూడా హాస్పిటల్స్ ట్రీట్మెంట్లోనే ఉంది. కల్పన ఎందుకు చనిపోయింది? ఈరోజు తూతూ మంత్రంగా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ని, అక్కడ ఉన్నటువంటి ఏఎంని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకొని వాళ్ళ నిర్లక్ష్యమే అని చెప్తున్నారు.